హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లిట్ కోడ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి కన్వర్ట్ 1D అర్రే ఇంటూ 2D అర్రే. ఇందులో మనకి ఒరిజినల్ అనే పేరున్న ఒక 1D అర్రే అయితే ఇస్తారు. దాంతో మనం m రోస్ అండ్ n కాలమ్స్ ఉన్న ఒక 2D అర్రేని అయితే తయారు చేసి రిటర్న్ చేయాలి. ఒకవేళ అలా తయారు చేయలేము అనుకుంటే, అంటే ఈ ఒరిజినల్ అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఈ m రోస్ అండ్ n కాలమ్స్ ఉన్న మ్యాట్రిక్స్లో పట్టవు అనుకుంటే కనుక మనం ఎంటీ అర్రేని అయితే రిటర్న్ చేయాలి. అండ్ సో ఇందులో ఏమంటున్నారంటే ఆ 2x2 మ్యాట్రిక్స్లో ఆ 2x2 లేదా 2D అర్రేలో ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ రోలో ఫస్ట్ n ఎలిమెంట్స్ అయితే ఉండాలి, తర్వాత రోలో నెక్స్ట్ n ఎలిమెంట్స్, ఆ విధంగా అయితే ఉండాలి అంటున్నారు. ఓకే, ఈ ఇమేజ్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1D అర్రే అయితే ఇచ్చారు, రైట్? దాన్ని ఈ విధంగా బాక్సెస్ కింద రిప్రజెంట్ చేశారు, లైన్ ఆఫ్ బాక్సెస్ కింద 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని ఒక 2 రోస్ అండ్ 2 కాలమ్స్ ఉన్న 2D అర్రే కింద మార్చమన్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 2 రోస్ అండ్ 2 కాలమ్స్ ఉన్న ఒక గ్రిడ్లో పెట్టాం ఈ ఎలిమెంట్స్ని. అవి ఎలా పెట్టాం? ప్రతి రోలోనూ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని ఫస్ట్ రోలో పెట్టేసాం. తర్వాత నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని ఒరిజినల్ అర్రేలోవి నెక్స్ట్ రోలో పెట్టేసాం. అలాగా నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని నెక్స్ట్ రోలో, అలాగా ఈ విధంగా పెట్టేస్తే 2x2 మ్యాట్రిక్స్ ఫామ్ అయిపోయింది. సపోజ్ మనకి ఇక్కడ ఇచ్చినట్టు కాకుండా మేబీ 4 లేదనుకుందాం. ఈ అర్రేలో 1 2 3 అనే ఎలిమెంట్సే ఉన్నాయి, బట్ 2x2 మ్యాట్రిక్స్ తయారు చేయమని ఇచ్చారు. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని ఫస్ట్ రోలో పెట్టేస్తాం, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని నెక్స్ట్ రోలో పెట్టాలి, బట్ 1 ఎలిమెంట్ మాత్రమే ఉంది మనకి కాబట్టి ఇక్కడ మాత్రమే పెట్టగలం. ఇది ఎంటీగా ఉంటుంది, రైట్? ఈ పొజిషన్ ఎంటీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ m/n మ్యాట్రిక్స్లో ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలా. అలాగే ఇంకో కేసు తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఈ 1 2 3 4తో పాటు 5 అనే ఇంకో ఎలిమెంట్ యాడ్ అయింది, బట్ మళ్ళీ 2 రోస్ అండ్ 2 కాలమ్స్ ఇచ్చారు అనుకుందాం. 2 రోస్ అండ్ 2 కాలమ్స్ ఫిల్ చేయమన్నారు. ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ పెట్టేస్తాం, నెక్స్ట్ రోలో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ కూడా పెట్టేస్తాం, బట్ ఈ 5 పెట్టడానికి చోటు లేదు, అవునా? ఈ 2x2 గ్రిడ్డే కదా, 4 ఎలిమెంట్స్ మాత్రమే పడతాయి. సో మళ్ళీ పర్ఫెక్ట్గా ఒరిజినల్ అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చిన m/n మ్యాట్రిక్స్లో ఫిట్ చేయలేకపోయాం. సో అలాంటప్పుడు మనం ఎంటీ అర్రే రిటర్న్ చేసేయాలన్నమాట, ఇలా పర్ఫెక్ట్గా ఫిట్ చేయలేకపోతే. అయితే పర్ఫెక్ట్గా ఫిట్ చేయగలమా లేదా అనేది తెలుసుకోవడం ఈజీ. అదేంటి? నార్మల్గా ఒక m/n మ్యాట్రిక్స్ తయారు చేసాం అనుకో, దానిలో ఎన్ని ఎలిమెంట్స్ పడతాయి? m మల్టిప్లైడ్ బై n ఎలిమెంట్స్ పడతాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 రోస్ అండ్ 2 కాలమ్స్ ఇచ్చారు. మొత్తం ఈచ్ రోలో 2 కాలమ్స్ అంటే మొత్తం 2 × 2 4 ఎలిమెంట్స్ అయితే పట్టినాయి, రైట్? ఇది m/n మ్యాట్రిక్స్లో పట్టగలిగే ఎలిమెంట్స్. ఇవనేవి ఈ m/n మ్యాట్రిక్స్లో పట్టగలిగే ఎలిమెంట్స్ అనేవి లెంత్ ఆఫ్ ఒరిజినల్ అర్రేలో ఈక్వల్ అవ్వాలి, అంతేనా? అంటే ఒరిజినల్ అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో m/n మ్యాట్రిక్స్లో కూడా అన్ని ఎలిమెంట్సే ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే అప్పుడు మనం ఎంటీ అర్రే రిటర్న్ చేస్తున్నాం, రైట్? ఓకే, ఇప్పుడు ఈ 2D అర్రేనే ఉంది, రైట్? ఇక్కడ విజువల్గా ఈ విధంగా చూపిస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 2D అర్రేలో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే, 2D అర్రేస్ అనేవి ఇలాంటి గ్రిడ్స్లో ఉన్న ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం అనమాట. ఒక 2D అర్రే ఏ విధంగా ఉంటుందంటే ఒక్కో రో ఒక్కో లిస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ రో వచ్చేసి ఒక లిస్ట్, రైట్? నెక్స్ట్ రో వచ్చేసి ఇంకో లిస్ట్. ఈ విధంగా చేశాక ఈ రో లిస్ట్ అన్నిటిని కలిపి ఒక మెయిన్ లిస్ట్లో పెడతాం, అంతే. ఇదే 2D అర్రే. సో ఒక మెయిన్ లిస్ట్లో ఒక్కో రోని ఒక్కో లిస్ట్ కింద పెడతాం. ఫస్ట్ రో ఒక లిస్ట్, సెకండ్ రో ఇంకో లిస్ట్, అలాగే ఎన్ని రోస్ ఉంటే అన్ని లిస్ట్ పెట్టుకుంటాం. ఇదే 2D అర్రే. ఇప్పుడు ఈ 2D అర్రేని మనం ఏ విధంగా తయారు చేయొచ్చు, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ని మళ్ళీ చూద్దాం. సో మీకు ఆల్గోరిథం యొక్క ప్రాసెస్ అర్థమవుతుంది. ఇక్కడ ఒక 4 ఎలిమెంట్స్ ఉన్న 1D అర్రే అయితే ఇచ్చారు. దాన్ని, రైట్, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఒక 2x2 మ్యాట్రిక్స్ని దాంతో తయారు చేయమన్నారు, రైట్? లేదా ఒక 2x2 2D అర్రేని దాంతో తయారు చేయమన్నారు. సో మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ఒక ఎంటీ 2D అర్రే తయారు చేసేయచ్చు. ఆ ఎంటీ 2D అర్రే తయారు చేశాక ఇనీషియల్గా మనం ఏం చేస్తాం? ఈ
ఎర్రేలో 0th ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని చూస్తాం. అదేంటి 1 కదా. సో ఆ 1ని ఇప్పుడు మనం ఇందులో 0th రో, ఇది ఫస్ట్ రో. 0th రోలో 0th ఇండెక్స్ దగ్గర 0th ఇండెక్స్ ఉంటుంది, 1 ఇండెక్స్ ఉంటుంది. ప్రతి రోలోనూ మనకు 2 ఎలిమెంట్స్ కదా, రైట్. నేను 1 నుంచి కాకుండా 0 నుంచి స్టార్ట్ చేశాను నెంబరింగ్. సో మన ఇండెక్సెస్తో వాడుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మన పాయింటర్ 1కి పాయింట్ చేస్తుంది కదా, సో ఆ 1ని ఇక్కడ రాసుకుంటున్నాం. నెక్స్ట్ మన పాయింటర్ ఏమవ్వాలి, నెక్స్ట్ ఎలిమెంట్ పాయింట్ చేయాలి. సో దాన్ని 0 ఇనిషియల్గా ఉన్న 1ని ఏం చేశాను, 0th రోలో 0th ఇండెక్స్ దగ్గర పెట్టా, తర్వాత 1 ఇండెక్స్ దగ్గర పెడతా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ చేసే ఎలిమెంట్ని, ఆ తర్వాత పాయింటర్ ముందుకు మూవ్ అవుతుంది. అండ్ మనం 0th రో అయితే ఫిల్ అయిపోయింది, ఫస్ట్ రోకి వస్తాం. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇది పెడతాం. నెక్స్ట్ పాయింటర్ మళ్ళీ ముందుకు మూవ్ చేస్తున్నాం, రైట్. ఇప్పుడు ఆ పాయింట్ చేసే ఎలిమెంట్ని ఫస్ట్ రోలో సెకండ్ ఇండెక్స్ దగ్గర పెడతాం. ఈ విధంగా m/n అర్రే అయితే ఫిల్ అయిపోయింది, m/n 2D అర్రే అయితే ఫిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్క్వేర్ బాక్సెస్తో గీసాను. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, ఆ 2D అర్రేని ఒక అర్రే ఆఫ్ అర్రేస్ కింద తయారు చేసుకుంటాం కదా. సో ఇలా ఒక ఎంటీ 2D అర్రేని అయితే తయారు చేసుకోవాలి. ఇందులో 2 లిస్ట్స్ అయితే ఉన్నాయి, 2 రోస్ కాబట్టి ఈచ్ రోలో మళ్ళీ 2 ఎలిమెంట్స్ కాబట్టి ఈచ్ లిస్ట్లోనూ 2 ఎలిమెంట్స్ పెట్టడానికి చోటు ఉంది. ఇనీషియల్గా ఈ అర్రేని మనం జీరోస్తో ఫిల్ చేసేసుకుంటాం, రైట్. ఆ తర్వాత ఈ విధంగా ఫస్ట్ మన పాయింటర్ ఎక్కడ ఉంటుంది, 1 దగ్గర ఉంటుంది కాబట్టి ఫస్ట్ జీరో ప్లేస్లో 1 పెట్టుకుంటాం అంతే, రైట్. ఆ తర్వాత పాయింటర్ 2 దగ్గరికి వస్తుంది. సో నెక్స్ట్ ఈ 0th ఇండెక్స్ దగ్గర ఉన్న లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఆ ప్లేస్లో 2 పెట్టుకుంటాం. 0th ఇండెక్స్ దగ్గర ఉన్న లిస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న లిస్ట్, ఇది మెయిన్ అర్రేలో 0th ఇండెక్స్ దగ్గర ఉంటుంది 0th రో అనేది. అలాగే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఈ 1th రో అయితే ఉంటుంది, అవునా. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పాయింటర్ ఏమో 3కి పాయింట్ చేస్తుంది, రైట్. సో 3కి పాయింట్ చేస్తుంది కాబట్టి ఈ 0ని తీసి ఇక్కడ మనం ఏం చేస్తాం, 3 పెట్టుకుంటాం. నెక్స్ట్ పాయింటర్ ఏమో 4కి పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 0ని తీసి ఈ ప్లేస్లో 4 పెట్టుకుంటాం. ఈ విధంగా అయితే మన 2D అర్రే అయితే తయారైపోయింది, రైట్. తీసేస్తాం. ఓకే, ఈ విధంగా అయితే మన 2D అర్రే అయితే తయారైపోయింది, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఒక ఫర్ లూప్తో ఈ టోటల్ n రోస్లో ఈచ్ రోని చూసుకుంటూ వెళ్తాం m/n ఎంటీ మ్యాట్రిక్స్లో. తర్వాత ఈచ్ రోలో మనం ఈచ్ కాలమ్ని చూసుకుంటూ వెళ్తాం. మొత్తం n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం తయారు చేసే మ్యాట్రిక్స్ అనుకుందాం, అర్రే పేరు, రైట్, 2D అర్రే పేరు. ఆ మ్యాట్రిక్స్లో ఈ కాలమ్ దగ్గర ఏం పెట్టాలి, ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఒరిజినల్ అర్రేలో 8th పొజిషన్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని మనం పెట్టాలి, రైట్. అంటే ఈ ఒరిజినల్ అర్రేలో 8th పొజిషన్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని పెడతాం. ఆ తర్వాత ఇంక్రిమెంట్ చేసుకుంటాం ముందే నెక్స్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేసేటట్టు. ఇదే ఆల్మోస్ట్ మన ప్రోగ్రామ్కి సూడో కోడ్. సో ఇప్పుడు లీడ్ కోడ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం. ఓకే, లీడ్ కోడ్ వెబ్సైట్కి అయితే వచ్చేసాం. ఇనీషియల్గా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన m/n మ్యాట్రిక్స్లో ఎర్రేలోని ఎలిమెంట్స్ అన్నీ పడతాయో లేదో చూడాలి. ఒకవేళ అలా పట్టకపోతే m/n అనేది నాట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఒరిజినల్ అయితే మనం ఏం చేస్తున్నాం, ఎంటీ అర్రేని రిటర్న్ చేసేస్తున్నాం. ఒకవేళ కాకపోతే పట్టిద్దని అర్థం. ఇప్పుడు మన కోడ్ రాయాలి. దానికోసం ఏంటి, ఇనీషియల్గా i అనే పాయింటర్ కావాలి, అది 0కి పాయింట్ చేయాలి. ఈ i అనే పాయింటర్ ఒరిజినల్ అర్రేలో ఉన్న ఎలిమెంట్స్కి పాయింట్ చేస్తుంది, రైట్. ఇప్పుడు ఈ m దాకా ఉన్న రోస్లో ప్రతి రోలోనూ మనం ఫస్ట్ అయితే ఒక అర్రే తయారు చేసుకోవాలి కదా, ఖాళీ మ్యాట్రిక్స్, ఎంటీ మ్యాట్రిక్స్ తయారు చేసుకోవాలి. తర్వాత దాన్ని ఫిల్ చేయాలి. అందులో మనకి ఈచ్ రోలోనూ n ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అలా ఎన్ని రోస్ ఉంటాయో
అలా ఎన్ని రోస్ ఉంటాయి, m రోస్ అయితే ఉంటాయి, రైట్. ఇది ఎసెన్షియల్లీ ఏం చేస్తుందంటే n సైజు ఉన్న m అరేస్ని లేదా క్రియేట్ చేసి పెడుతుంది. ఇది పైథాన్లో లిస్ట్ కాంప్రహెన్షన్స్ యూజ్ చేశాను నేను. సో మీరు ఏ విధంగా అయినా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ ద్వారా నేను ఈ m రోస్లో ఉన్న ప్రతి రోను చూసుకుంటూ వెళ్తున్నాను, అలాగే n కాలమ్స్లో ఉన్న ప్రతి కాలం చూసుకుంటూ వెళ్తున్నాను, రైట్. సో 0 నుంచి m దాకా ఇటరేట్ అవుతుంది రో అనే వేరియబుల్, అలాగే కాలం అనే వేరియబుల్ ఏమో 0 నుంచి n దాకా ఇటరేట్ అవుతుంది, రైట్. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఆఫ్ mn వచ్చేసి నేను ఇప్పుడు సెట్ చేయాలి. ఈ ఖాళీ మ్యాట్రిక్స్లో ఈ రోలో ఈ కాలంలో మనం ఏం ప్లేస్ చేయాలి, ఒరిజినల్ అరేలో 5th పొజిషన్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని అయితే ప్లేస్ చేస్తాం. వన్స్ మనం ప్లేస్ చేసేసాక i అనేది నెక్స్ట్ ఎలిమెంట్ పాయింట్ చేయాలి, రైట్. పాయింట్ చేస్తుంది. ఈ విధంగా అయితే మన మ్యాట్రిక్స్ తయారైపోతుంది. ఈ ఫర్ లూప్స్ 2, ఈ నెస్టెడ్ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయాక ఫైనల్గా మనం ఆ మ్యాట్రిక్స్ని అయితే రిటర్న్ చేస్తే సరిపోతుంది, రైట్. ఓకే, ఇక్కడ నేను చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఇక్కడ 0 times n అనేది ఫర్ రో ఇన్ రేంజ్ m పెట్టాలి, రైట్. రేంజ్ m పెడితే 0 నుంచి అప్ టు m దాకా ఉన్న ప్రతి రోలోనూ ఈ 0 times n అనే కాలం పెడుతుంది, రైట్. సో ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, మీరు చూడొచ్చు ఈ అల్గోరిథం అయితే బాగానే రన్ అయింది, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.